తెలంగాణ ఆడబిడ్డలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న బతుకమ్మ పండుగ రానే అత్తందుల్లా. మొత్తానికి రేవంత్ సర్కార్ అయితే ఒక చీర కాదు మా ఆడబిడ్డలకు 2 చీరలు ఇస్తామని కూడా చెప్పుకరా పడుతున్నాడు. మొత్తానికైతే జిల్లాకైతే చీరలు వచ్చినట్లుగానైతే మనకైతే గుసగుసలు అయితే వినిపిస్తున్నాయి. బతుకమ్మ పండుగ సమీపిస్తున్న నేపథ్యంలో కూడా చాలామంది మహిళలంతా కూడా మా రేవంత్ సర్కార్ అయితే 2 చీరలు పంపిణీ చేస్తాను కూడా వాళ్ళు సంతోషంగా ఉన్నారు. ఈ కానుక విషయంలో గత ప్రభుత్వానికి భిన్నంగా కొత్త నిబంధనలు అమలు చేస్తుంది మన రేవంత్ సర్కారు. ఈ సర్కారు అక్కచెల్లెలకు మీ రేవంత్ అన్న కానుక పేరుతో కేవలం మన స్వయం సహాయక సంఘాలు, అదేనండి మన డ్వాక్రా మహిళలకు మాత్రమే చీరలు పంపిణీ చేయాలని కూడా నిర్ణయించుకున్నదట. అంతేకాకుండా ఒక్కో సభ్యురాలకి ఒకటి చొప్పున కాకుండా 2 చీరలు ఇస్తామని కూడా చేసేందుకు కూడా ఏర్పాట్లను అయితే సిద్ధం చేసుకుంటుంది మన రేవంత్ సర్కారు. ఈ నెల 21 నుంచి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు ప్రారంభం కానున్నాయి కదా. ఈ నేపథ్యంలోనే ఇందిరా మహిళా శక్తి పథకం కింద ఈ చీరల పంపిణీ కార్యక్రమాన్ని కూడా రేవంత్ ప్రభుత్వం అయితే చేపడుతున్నది. గత ప్రభుత్వ హయాంలో ఆధార్ కార్డు ఉన్న 18 ఏళ్ళు నిండిన ప్రతి మహిళకు ఒక చీరను బహుమతిగా ఇచ్చేవాళ్ళు. ఇది అందరికీ తెలిసిందే కదా ముచ్చట. ఇంకొక విషయం చెప్తా ఇనుర్రి. అయితే మన రేవంత్ రెడ్డి సర్కారు ఆ పద్ధతిని మార్చేసిందులో మరి ఏం చేసిందంటారా? కేవలం డ్వాక్రా సంఘాలు, అదేనండి మహిళా సంఘాలు, అందులో ఉన్నోళ్ళకే ఈ కానుకను పరిమితం చేసిందట. దీనికోసం పట్టణ ప్రాంతాల్లో మెప్పుమా, గ్రామీణ ప్రాంతాల్లో డిఆర్డిఓ ద్వారా అర్హులైన సభ్యుల వివరాలను కూడా మన అధికారులు ఆల్రెడీ సేకరిస్తున్నారటల్లా. చీరల సేకరణ బాధ్యతను చేనేత సహకార సంఘాలకు కూడా అప్పగించిండ్రు. ఇప్పటికే ఒక్కొక్క జిల్లాకు చేరుకునేలా కూడా కసరత్తు ఎత్తులటుల్లా. అయితే ఈ పండుగకు కొద్ది రోజుల సమయం మాత్రమే ఉండడంతో ఇంత పెద్ద మొత్తంలో చీరలను సకాలంలో పంపిణీ చేయడం అధికారులకు ఇది పెద్ద తంటగా మారింది. అయితే గతంలో పంపిణీ చేసిన బతుకమ్మ చీరల నాణ్యత గురించి చాలామంది విమర్శలు చేసిరు కదా. 200 చీర దేనికి కడతాం, మిరపనారుకు అడ్డంగా కట్టుకోవడానికి అని చాలామంది కామెంట్ పెట్టిళ్ళు. నాసి రకం చీరలు ఇస్తున్నారంటూ కూడా చాలామంది మొత్తం కల్లోలం చేసిండ్రు. అదంతా దృష్టిలో పెట్టుకొని అంతా ఇంత కాదు, ఒక చీరకు దాదాపుగా 800 రూపాయలు ఇచ్చినట్టు ఆ చీరను డిజైన్ చేస్తున్నారట. మొత్తానికి 1600 రూపాయల విలువ గల చీరలు మన రేవంత్ సర్కారు ఆడబిడ్డలకు ఇస్తున్నట్టే కదా. అప్పటికైనా ఇప్పటికి మంచి మంచి డిజైన్లు, మంచి మంచి కలర్లలో ఒక ఆడబిడ్డలకు ఇద్దామని డిసైడ్ అయిందట. సెప్టెంబర్ 15 లోపే ఇవ్వాలని కూడా వాళ్ళు నిర్ణయించుకున్నారట. మొత్తానికి సెప్టెంబర్ 15కి వస్తే సరే మా రేవంత్ అన్న ఒక బహుమతి ఇచ్చిండు, ఒక కానుక ఇచ్చిండు కూడా ఆడబిడ్డలంతా సంతోషంగా ఉంటారు. కొంతమంది ఏమనుకుంటున్నారంటే అప్పట్లోకి ఇత్తమవుతుంది అందరికీ, మీ మహిళలను కాదని కూడా కొంతమంది మహిళలు అడగబడుతున్నారు. మరి రేవంత్ సర్కారు మరి కేవలం డాక్రా మహిళలకు ఇస్తారా, లేకపోతే అందరి మహిళలకు ఇస్తారా? మరి ముందు ముందు ఏం జరుగుతుందో చూడాలి. మొత్తానికైతే సెప్టెంబర్ 15 లోపు ఇవ్వాలని కూడా రేవంత్ అయితే అనుకున్నాడట. మరి ఇస్తాడా, కొంచెం అయితే అటో ఇటు అవుతుందా చూడాలి మరి.